ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం దేవుని మాటల ద్వారా ఎంతగానో బలపరచబడుతున్నాం. మరి దేవుని మాటలు మనల్ని ఎంతగానో ధైర్యపరుస్తున్నాయి కదా. ఉదయం లేవగానే దేవుని పాదాల దగ్గర మనము మరి మనకున్న ప్రతి బాధను, విజ్ఞాపనను దేవునితో చెప్పడము, మరి ప్రతి విజ్ఞాపనతో దేవుని మొరపెట్టడము, దాని ద్వారా అనేకమైన కార్యాలు మనం చూడడము, దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాట ద్వారా మరి ముందుకు సాగడం, ఇది మన జీవితంలో ఎంతగానో మరి మనల్ని ఆశీర్వాదంలోనికి తీసుకొని వస్తుంది. మరి ఆలస్యం ఎందుకు? ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? అయితే దానికంటే ముందు ఒక చిన్న మరి విజ్ఞాపన అండి. తాడేపల్లిగూడెంలో నవంబర్ 25వ తారీఖు ఉదయం 9 గంటలకు గుణంవారి ఫంక్షన్ హాల్, ఆదిత్య కాలేజ్ పక్కన మసీద్ రోడ్లో ఉన్న మరి తాడేపల్లిగూడెంలో తైలాభిషేక ఆరాధన జరగనే ఉంది. తప్పక ఈ ఆరాధన కొరకు ప్రార్థించండి. అనేక మంది జీవితాలు కట్టబడాలని, దేవుడు ఘనమైన కార్యాలు జరిగించాలని ప్రార్థించండి. మరి ఇంకా ఆలస్యం ఎందుకు? ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న ఆయన మాటల్ని ధ్యానిద్దాం. ఆదికాండం 26వ అధ్యాయం 24వ వచనం. నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడుకుము. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కని మాటలు కదా. నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడద్దు. ప్రైజ్ ది లార్డ్. భయపడుతున్నారా? దిగులు పడుతున్నారా? రాత్రికాల సమయంలో ఆ భయంతోనే నిద్రించి ఉన్నారు. తిరిగి లేవగానే అదే భయాన్ని మరి మీ జీవితంలో మీరు చూస్తున్నారు అనుకుంటా. ఈరోజు ఎలా, రేపు ఎలా, ఏంటి నా జీవితం, ఏంటి పరిస్థితులు, ఏంటి ఆటంకాలు, ఏంటి పోరాటాలు, ఏంటి ఇబ్బందులు, ఎన్నో ప్రశ్నలు కదండి. ముందుకు వెళ్తున్న క్రమంలో అపవాది ఎంతో భయంకరమైన పరిస్థితిలోనికి మనల్ని తీసుకొని వెళ్తూ ఉన్నాడు. దాని ద్వారా మనం భయపడుతూ ఉన్న మరి జీవితాలతో ఉండడం మనం చూస్తున్నాం. కొద్దిగా పరిస్థితి బాగాలేకపోతే అధైర్యపడుతూ ఉంటాం, భయముతో ఉంటూ ఉన్నాం. అందుకనే ప్రభు అంటున్నారు, నీ కష్టంలో, నష్టంలో, నీ శ్రమలో, నీ దుఃఖంలో, నీ బాధలో నువ్వు నమ్ముకున్న వారందరూ నీ చేయి విడిచిపెట్టచ్చు, కానీ నీవు నమ్ముకున్న దేవుడైన నేను నీకు తోడై ఉంటాను, నీ చేయి విడివను. ఆమె నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడొద్దు అని ప్రభు మాట్లాడుతున్నారు. ఈ ఉదయకాల సమయంలో అధైర్యపడకండి, భయపడకండి. ప్రభు తోడుగా ఉండబోతున్నారు. ప్రతి విషయంలో ఆయన తోడుగా ఉండబోతున్నారండి. ఆమేన్. ప్రభుని ఆశ్రయించే వారిని ఆయన ఎన్నటికీ వదిలిపెట్టే దేవుడు కాదు. నిత్యము ప్రతి పరిస్థితుల్లో కూడా ఆయన తోడై ఉండి నీకు మంచి చేసే దేవుడై ఉన్నారు. నువ్వు అనుకుంటున్నావు ఈ కష్టం, ఈ నష్టం నాకు కీడు తీసుకొని రావడానికి, లేకపోతే నేను ఈ భయంకరమైన పరిస్థితుల ద్వారా ఎంతో భయంకరమైన నష్టాన్ని చూడబోతూ ఉన్నాను అని నువ్వు ఆలోచిస్తున్నావేమో, కానీ ఆ నష్టము కూడా నీ మేలు కొరకు ప్రభు చేయబోతున్నారండి. ఆ నష్టాన్నే తారుమారు చేసి ఆ నష్టాన్ని నీ మేలు వైపు త్రిప్పబోతూ ఉన్నారు. అధైర్యపడక మరి ఈ ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్న ఈ గొప్ప మాటల్ని పట్టుకొని ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో ఏ విషయంలో బాధపడుతున్నావో, దిగులుతో ఉన్నావో, చాలా చింతిస్తున్నావో, వేదన పడుతున్నావో, ఇదిగో నీకు కీడు చేస్తున్నారేమో, లేకపోతే నిన్ను నష్టపరుస్తున్నారేమో, లేకపోతే నిన్ను చాలా అవమానిస్తూ ఉన్నారేమో, దానియేలుని చాలా భయంకరంగా హింసించాలని, లేకపోతే తను ఉండొద్దు, లేకపోతే తన ద్వారా మా జీవితంలో మరి మమ్మల్ని ఎవరు గుర్తించట్లేదనో, లేకపోతే ఎన్నెన్నో మరి విషయాలను పట్టుకొని మరి ఆ చుట్టూ ఉన్న వారందరూ ఆయనని ఎలా అయినా ఆ సింహపు బోనులో పడవేలని చూశారండి. కానీ చూడండి, ఎవరైతే మరి అలా చేసి ఉన్నారో వారి ఎదుటనే దానియేలు చరిత్రను ప్రభు మార్చి ఉన్నారు. మొత్తం అంతా తారుమారు చేసి ఉన్నారు. ఆ నష్టం ఏమైపోయిందంటే, ఆ కష్టం ఏమైపోయిందంటే ఆశీర్వాదములోనికి నడిపించబడి ఉంది. ఆమేన్. ఎస్, మిమ్మల్ని కూడా ప్రభు నడిపించనే ఉన్నారు. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రార్థన పూర్వకంగా ఉందాం. ప్రభు గొప్ప రీతిలో నడిపించబోతున్నారు. ఆయన తోడై ఉన్నారు కనుక భయపడొద్దు అంటున్నారు. ప్రార్థిద్దామా మరి? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా బలపరచబడుతున్నామయ్యా. ఎంతగానో మీ మాటలు మమ్మల్ని ధైర్యపరుస్తున్నాయి, ఎంతగానో నడిపిస్తున్నాయి అయ్యా.
నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడద్దు అనే ఈ మాటలు మమ్మల్ని ఎంతగానో నెమ్మదిలోనికి నడిపిస్తున్నాయి. సమాధానాన్ని అయ్యా మా మధ్యలోనికి ప్రభా ఎత్తుకుని ప్రభా ఈ మాటల ద్వారా సమాధానంలోనికి నడిపిస్తున్నందుకు స్తోత్రం అయ్యా. నిజమే అయ్యా, ఎవరు చేవిడిచిన నువ్వు చేవిడిచే పెట్టే దేవుడవు కాదు, కానీ ఆ కష్టంలో నష్టంలోనూ కష్టంలోను నష్టంలోనే నాకు తోడే ఉండి అన్ని విషయాల్లో కృప చూపించి అద్భుతంగా నడిపించే దేవుడవై ఉన్నావు. ప్రత్యేకంగా ఈ బలమైన మాటలు మమ్మల్ని ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయి. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరిని మీరు ఆదరించండి, ధైర్యపరచండి, సమాధానపరచండి, కృపచేత నింపండి. ప్రతి పోరాటాల నుంచి విజయం దయచేయమని వేడుకుంటున్నాం అలాగనే ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో అలసిపోయి ఉన్నారో, సొమ్మసిల్లిపోయి ఉన్నారో, దిగులుతో ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు బలముగా నడిపించమని వేడుకుంటున్నాం. మీరే సహాయం చేయండి. అలాగే మేము ప్రార్థిస్తూ ఉన్నాం ఈ ఉదయకాల సమయంలో చేసిన ప్రతి ప్రయత్నాల్లో, వెళ్తున్న మార్గాల్లో, చేసిన ప్రతి పనిలో మీరు తోడే ఉండండి. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరిపైన నీ బలమైన కృపను కుమ్మరించండి. అలాగే తాడేపల్లిగూడెంలో జరుగుతున్న స్వస్థవుడు తైలాభిషేక ఆరాధన ద్వారా అనేక మంది జీవితాలను మీరు కట్టమని, గొప్ప ఉజ్జీవాన్ని తీసుకుంటామని నీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. ఆమేన్. హలో అండి, ప్రైజ్ ది లార్డ్ అందరికీ. తాడేపల్లిగూడెం ప్రజలందరికీ గొప్ప శుభవార్త అండి. చుట్టుపక్కన పరిసర ప్రాంత ప్రజలు ఎవరున్నా మీ అందరికి కూడా గొప్ప శుభవార్త. తాడేపల్లిగూడెంలో ఈ నెల అనగా 4వ మంగళవారం నవంబర్ 25వ తారీఖు ఉదయం 9 గంటలకు సువార్త స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరగనై ఉందండి. ప్రైజ్ ది లార్డ్. పోయిన నెలలో, అక్టోబర్ నెలలో చాలా అద్భుతకరమైన సాక్ష్యాలు విన్నాం. ఎంతోమంది జీవితాలు కట్టబడ్డాయి. ఎంతోమంది జీవితాల్లో గొప్ప కార్యం, తాగు నుంచి, భయంకరమైన వ్యసనాల నుంచి ప్రజలు విడుదల పొందుకున్నారు. గొప్ప స్వస్థతలు, విడుదలను జీవితంలో చూశారు. ఎస్, అవే కార్యాలను మీ జీవితంలో కూడా దేవుడు చేయగలిగిన దేవుడై ఉన్నారు. ఈ నెలలో నవంబర్ 25వ తారీఖు ఉదయం 9 గంటలకు జరుగుతున్న ఆరాధనలో మీ చరిత్రను కూడా ప్రభు మార్చనే ఉన్నారు. తప్పక పాల్గొనండి. అందరం కలిసి ప్రార్థిద్దాం. ప్రాముఖ్యంగా దైవ సేవకులు, నేను వచ్చిన వారందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నామండి. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, గర్భఫలం లేకున్నా బాధపడుతున్నారా, చాలా వేదనతో ఇబ్బందులకరమైన పరిస్థితుల మధ్యలో కుమిలిపోతూ ఉన్నారా, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులేమో, కానీ ప్రార్థిద్దాము. ప్రార్థనే గొప్ప విజయము. ప్రార్థన చేయబోతున్నాము. రండి, పాల్గొనండి. మీ కుటుంబ చరిత్రను మార్చే ఈ తైలాభిషేక ఆరాధనలో పాల్గొనండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హలో అండి, ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ. అమలాపురం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. అద్భుతమైన రీతిలో సువార్త స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన చాలా అద్భుతకరంగా ప్రతి నెల జరుగుతుందండి. ప్రతి నెల 4వ బుధవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న అమలాపురంలో ఈ ఆరాధన జరుగుతూ ఉంది. అనేక మంది బ్లెస్ అవుతున్నారు. ఎస్, ఈ నెల నవంబర్ 26వ తారీఖు ఉదయం 9 గంటలకు ఈ ఆరాధనలో మీరు కూడా పాల్గొనండి. ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నా, ఏ పోరాటాల మధ్యలో ఉన్నా ప్రభువే అన్ని విషయంలో విజయం ఇవ్వబోతున్నారు, తప్పించబోతున్నారు, గొప్ప చేయబోతున్నారు, గొప్ప విడుదల అనుగ్రహించబోతున్నారు. కుటుంబాలతో రండి, దైవ దీవెనలు పొందండి. వచ్చిన వారందరి కొరకు దైవ సేవకులు నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను. కుటుంబ పరిస్థితులు బాలేని పరిస్థితుల్లో కుటుంబాలు విడిపోయి, చెదిరిపోయి చాలా వేదనతో ఉన్నారేమో, కానీ ప్రతి దానికి సమాధానం ప్రార్థనే అండి. ఆమేన్. ప్రార్థన ద్వారా అన్ని విషయాల్లో మనం గొప్ప విజయాన్ని చూడబోతూ ఉన్నాం. పాల్గొనండి, మర్చిపోకండి. నవంబర్ 26వ తారీఖు ఉదయం 9 గంటలకు అమలాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ నందు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. కాకినాడలో ఈ నెల జరగనై ఉన్న స్వస్థవుడు తైలాభిషేక ఆరాధన కొరకు మీరు ఎదురు చూస్తున్నారు కదా. మీ అందరికీ గొప్ప శుభవార్త అండి. కాకినాడలో నవంబర్ 27వ తారీఖు ఉదయం 9 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ లో ఈ ఆరాధన జరగనై ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ దయచేసి గమనించి ఈ ప్రత్యేకింపబడిన ఆరాధనలో పాల్గొనండి. అనేక మంది బ్లెస్ అవుతున్నారు. అనేక మంది జీవితాల్లో గొప్ప కార్యాన్ని ప్రభు జరిగిస్తూ ఉన్నారని, మీ జీవితంలో కూడా ప్రభు గొప్ప కార్యం చేయబోతూ ఉన్నారు. మర్చిపోకండి. నవంబర్ 27వ తారీఖు ఉదయం 9 గంటలకు కలిసి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రతి బంధకాలు, ప్రతి పోరాటాలకి, ప్రతి భయంకరమైన పరిస్థితులకు ప్రభువే విడుదలనివ్వబోతూ ఉన్నారండి. మిమ్మల్ని ఆధ్యాత్మికంగా ప్రభు అద్భుతమైన రీతిలో, అద్భుతమైన శక్తివంతమైన ఆరాధన ద్వారా, వర్తమానము ద్వారా మిమ్మల్ని బలపరిచినై ఉన్నారు. మీ అందరి కొరకు దైవ
సేవకులు పాస్టర్ అమ్మ తేజ గారు, అలాగే నేను మీ అందరి కొరకు భారం కలిగి ప్రార్థన చేయబోతూ ఉన్నాము. తప్పక పాల్గొనండి. అందరం కలిసి ప్రార్థిద్దాం. గొప్ప విజయాన్ని జీవితంలో చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.